1980లో ఎస్ఆర్ రావు గారి నాయకత్వంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటి మోడర్న్ ద్వారకాలో రీసెర్చ్ మొదలు పెట్టారు. గుజరాత్ దగ్గరలో ప్రస్తుత ద్వారకా సమీపంలో బేట్ ద్వారకా దీవిని ఖాంబాట్ గల్ఫ్ ప్రాంతాలను 20 నుండి 40 మీటర్ల సముద్ర లోతులోకి వెళ్లి రీసెర్చ్ చేశారు. వాళ్ళకి ఒకే వరుసలో ఉన్న నిర్మాణాలు, కోట కట్టడాలు, పురాతనమైన నౌక యాంకర్లు, మట్టి పాత్రలు అనేక వంటివి దొరికాయి. ఇవన్నీ అక్కడ మామూలుగానే దొరికాయా లేకపోతే నిజంగా ఏమైనా నగరం ఉందా అని పురాతనమైన శాంపుల్స్ ని తీసుకెళ్లి కార్బన్ డేటింగ్ టెస్టింగ్ ఇవ్వగా 1500 నుండి 2000 సంవత్సరాలు పాతవి చెందాయని, కొన్ని 7500 సంవత్సరాలు వెనక్కి సూచించాయని తేలింది. దీన్ని బట్టి భూమి మీద ఉన్న ఇండస్ వ్యాలీ నగరం కన్నా ఈ ద్వారకా నగరం ఇంకా ముందుదని తేలింది. కానీ దీన్ని కొంతమంది శాస్త్రవేత్తలు ఒప్పుకోలేదు. అవంట అక్కడ సహజంగా పుట్టాయంట, పైగా మీడియా వల్ల ఇవంతా సర్క్యులేట్ అయినాయి అని వాళ్ళ వాదన. ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే మహాభారతం, రామాయణంలో జరిగాయని తెలుస్తుంది. అందుకే ఇప్పటికీ ఈ మిస్టరీని చాలా మంది బయటికి అనవడం లేదు. నా వరకు ద్వారక అనేది శ్రీకృష్ణుడు నేర్పిన దివ్య నగరం. ఆయన మనుషులకు నేర్పిన జ్ఞానం. ఎవరైనా తప్పు చేస్తే కర్మ దేవుని సైతం ముంచేస్తుందని నిజం. జై శ్రీకృష్ణ. దీనికి మీరేమంటారు?